ఈ వీడియోలో మీకు ఒక వెరైటీ డిష్ చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. హలో అమేజింగ్ పీపుల్, ఎలా ఉన్నారు? నేను ఆఫీస్కి వెళ్ళే దారిలో పొరాటా పాట్ అని కొత్తగా పెట్టారు. చూడడానికి చాలా బాగుంది బయట నుంచి. ఒకసారి వెళ్ళి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అని అయితే వచ్చా. అంబియన్స్ అయితే చాలా బాగుంది. లైటింగ్స్తో హెవీగా కాకుండా సింపుల్గా బాగుంది. మెనూ మొత్తం సెర్చ్ చేసి ఏం ఆర్డర్ చేద్దామని ఆలోచించి ఒక 5 మినిట్స్కి అయితే అందరం కలిసి డిసైడ్ అయ్యాం. అసలు ఈ 6 పీస్లు 3 పీస్లు ఏంటి అసలు అని ఒకసారి ట్రై చేద్దాంలే అని 6 పీస్ నూర్ పొరాటా విత్ చికెన్ కర్రీ అండ్ 2 పీస్ కేరళ పొరాటా విత్ చికెన్ కర్రీ అండ్ సాఫ్ట్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసాం. మేము ఆర్డర్ చేసిన 10 మినిట్స్కి అయితే ఫుడ్ అయితే వచ్చింది. ఇది 6 పీస్ నూర్ పొరాటా అంట. మేము ఆర్డర్ చేసినప్పుడే చెప్పారు అతను సేమియాలా వస్తుంది అని. వాళ్ళు చెప్పినట్టే సేమియాలానే ఉంది చూడడానికి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి 2 పీస్ కేరళ పొరాటా అంట. కేరళ అంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి కోకోనట్ యూస్ చేస్తారని. వీళ్ళు మాత్రం స్వీట్ కోసం కోకోనట్ యూస్ చేశారంట. నేను ఫస్ట్లో పొరాటాని కర్రీలో పెట్టుకుని పొరాటా తినేదాన్ని, కానీ కర్రీలో పొరాటా తినాలి, అప్పుడే దాని టేస్ట్ తెలుస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే పొరాటా అలానే తినాలి. నేను స్పైసీగా ఉంటుందని చెప్పి ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ ఇప్పుడు ట్రై చేసా. నాకైతే ఈ టేస్టే నచ్చింది. పొరాటాలో కర్రీ తినడం కన్నా కర్రీలో పొరాటా తింటేనే టేస్ట్ బాగా తెలుస్తుంది. మ్యాక్సిమం అందరూ కర్రీలోనే పొరాటా తింటారు. ఒకవేళ ఇలా తినకపోతే ఈసారి ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 160 రూపీస్ అంట. నాకైతే చాలా వర్త్ అని అనిపించింది. ఈ డిష్ తినేలోపు మనం చెప్పిన సాఫ్ట్ నూడిల్స్ అయితే వచ్చేసింది. ప్లేట్లో అయితే సర్వ్ చేశారు. నూడిల్స్ అంటే పక్కా సాస్ ఉండాలి. సాస్ ఉంటేనే నూడిల్స్ తినగలం. సాస్ ఉంటేనే నూడిల్స్ టేస్ట్ కూడా తెలుస్తుంది. సో పక్కనున్న సాస్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకున్నా, కానీ టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఎక్కడ ఏం తినాలో అదే తినాలి, ఎక్కడ ఏం ట్రై చేయాలో అదే ట్రై చేయాలి. నూడిల్స్ ఎప్పుడు స్ట్రీట్ ఫుడ్లోనే తినాలి అని అర్థమైంది. ఈ నూడిల్స్ వచ్చేసి 200 రూపీస్ అంట. స్ట్రీట్ ఫుడ్లో 100 రూపీస్కి మంచి నూడిల్స్ ఇస్తాడనిపించింది నాకైతే. అంతే గాయస్. అండ్ లాస్ట్లో ఒక కిట్కాట్ మిల్క్ షేక్ ఒకటి అండ్ కోల్డ్ కాఫీ అయితే ఆర్డర్ చేసాం. అది గాయస్ నా డిన్నర్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.